హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్లో జరిగబోయే పొలిటికల్ గురించి కొంచెం మాట్లాడి చర్చించుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. అండ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా తీసుకుంటే కనుక చాలా చర్చాంశంగా ఉన్నాయి, ఎందుకంటే అన్ని డిస్కషన్గా చాలా బాగుంటాయి. ఆంధ్ర పొలిటికల్స్ అంటే డిస్కషన్గా చాలా బాగుంటుంది. దీంట్లో పీకే గారు చంద్రబాబు నాయుడు గారితో ఏం ప్లాన్ వేయబోతున్నారు సార్? వాళ్ళు ఏం ప్లాన్ వేస్తారో మనకు తెలియదు, కానీ మన అంచనాల ప్రకారం అయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి వ్యూహాలు ఏం అవసరం లేదని నా అభిప్రాయం అండి. అంటే వాళ్ళు చాలామంది క్యాడర్ కూడా అలాగ అనుకుంటూ ఉంటారు. అయితే మరి పీకే అవసరం ఏమొచ్చింది వీళ్ళకి, పీకే ఎందుకు కలిసేటి వీళ్ళని అనేటువంటిది అందరికీ సందేహం తొలిచేస్తుంది. అందరికీ ఒక దృశ్యం కనిపించింది మొన్న. లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ ఒక ప్రైవేటు విమానంలో దిగి గన్నవరం నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారితో దాదాపు 3 గంటలు 4 గంటలు అతను సమావేశం అయ్యాడు. చాలా విషయాలు చర్చకు వచ్చినాయని రకరకాల ఊహాగానాల్లో అన్నీ బయట హల్చల్ చేస్తూనే వార్తలు. ఈ క్రమంలో మరి డెఫినెట్గా సహజంగానే వైసీపీ పార్టీలో కలకలం, వాళ్ళ శ్రేణుల్లో ఆందోళన, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆహాకారాలు ఆర్తనాదాలు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. మరి అట్ ది సేమ్ టైం టీడీపీ శ్రేణులు వాళ్ళు శత్రుమోహ కింద భావిస్తారు కాబట్టి వైసీపీ క్యాడర్ని, వాళ్ళ ఆహాకారాలని ఆర్తనాదాలని పూర్తిగా ఎంజాయ్ చేయకుండా సాధారణంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకున్న ఒక శంక, నిత్య శంకితులాళ్ళు. అంటే దేన్ని కూడా అంత తొందరగా జీర్ణించుకోరు, ఆహ్వానించలేరు, వాళ్ళని హక్కును చేర్చుకోలేరు. ఎందుకంటే ప్రశాంత్ కిషోరు ఎన్నాళ్ళు వాళ్ళని తిట్టిపోసాం కదా మనం, అతను ఇప్పుడు ఎలాగ మనం దగ్గర చేర్చుకుంటాం, వాడు ఏ ప్లాన్ తోటి వస్తున్నాడో అని చెప్పేసి ఒక అనుమానం ఉంది అందరికీ. అంటే అలాంటి అనుమానాలు శంకలు పెట్టుకోవడం వల్ల ఒక ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్ మూమెంట్ని మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే నాలాంటి వాళ్ళు డెఫినెట్గా విమర్శించాం. ప్రశాంత్ కిషోర్ నేను నా అంత కఠినంగా ఎవడ విమర్శించి ఉంటున్నాను. అతన్ని చీడపురుగు కింద భావించాను నేను. ఇవాళకి అదే భావన ఉంది. నా అభిప్రాయంలో ఏమీ మార్పు లేదు. ఎందుకు సార్? ఎందుకంటే దేశంలో రాజకీయంగా అవతల పార్టీ తాలూకు తప్పుల్ని మీరు విశ్లేషణ చేయండి. వాళ్ళు తప్పు చేసినా, అవినీతి చేసినా తీవ్రంగా విమర్శించండి, వాళ్ళ విధానాల పట్ల పోరాడండి. అంతేగాని మనిషికి మధ్య, మతానికి మధ్య, కులానికి మధ్య, ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు ఎవరన్నా కూడా స్పేర్ చేయకూడదు. అటు రాజకీయ నాయకుడా, వ్యూహకర్త, సోషల్ యాక్టివిస్టా, ఎవడన్నా కానీ ఇది నాలాంటి వాళ్ళకి అంటే వాళ్ళు అత్యంత దిగజారిన స్ట్రాటజీలు ఉపయోగించాడని చెప్పేసి భావించాం. ఎందుకు భావించాల్సి వచ్చింది అలాగా? జగన్మోహన్ రెడ్డి గారితో ఇతను కలిసిన తర్వాత వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కానీ చూస్తుంటే మనకు అలా అనిపించింది. అయితే ఈ ప్రశాంత్ కిషోరు మరి 2019 ఎన్నికల ముందు చూడండి, కోడికత్తి డ్రామా, కనీసం గోరుతో గీసుకుంటే అయినంత గాయం కూడా లేకుండా అతను టమాటా సాస్ అది రాసేసుకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. దానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగానే గబగబా పెట్టేస్తారు. మనకి అన్నీ చూసారా మీరు? రకరకాలు పెట్టేస్తారు. అలాంటివన్నీ పెట్టించేసుకుని హెల్త్ బులెటిన్ అంటే సిగ్గు లేకుండా ఉన్నాయి. ఆ డాక్టర్ ఇచ్చాడు, ఇతను తీసుకున్నాడు హెల్త్ బులెటిన్లో. అవన్నీ పెట్టేసి పెద్ద అలజడి సృష్టిద్దామని ట్రై చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది. రగిలిపోవాల్సిన రాష్ట్రం, దాన్ని చాలా హ్యాండిల్ చేశారు. అయినా సరే వాళ్ళ మీద అపప్రద, వాళ్ళ మీద నిందపడింది. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా ఒక అవకాశం ఎప్పుడు దొరుకుద్ది అన్నట్టు చూశారు. అందరూ కూడా వాళ్ళ మీద తలకొరాయి పడేశారు. ఇక వివేకానంద రెడ్డి గారు మర్డరు. వివేకానంద రెడ్డి గారు మర్డరు ఖచ్చితంగా బయటవాడు వెళ్ళి ఎవడో చేయలేడు. వాళ్ళ కోటలోకి వెళ్ళి హత్య చేయడం ఎవడ వల్ల కాదు, బయట వాళ్ళు ఎవడన్నా కిరాయి అంతకుడు కూడా చేయలేడు. ఎవడు చేయగలుగుతాడు? వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. అది స్పష్టం కదా. ఆ చంపేసిన వాళ్ళు కూడా వాళ్ళు మోటివ్ ఉంది వాళ్ళందరికీ. వాళ్ళు మేమే చేసామన్నట్టుగా వాళ్ళు దొరికిపోయారు. ఒక్కొక్కడికి ఒక్కో మోటివ్. ఒకరికి డబ్బులు గొడవ, ఒకరికి అనైతిక కార్యక్రమాలు కూడా, ఇంకో రకం. వాళ్ళందరికీ మోటివ్ ఉంది. అయినా సరే నారాసుర రక్త చరిత్రని వేశారు, దాన్ని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి చేతులు రక్తం పూశారు. ఇలాంటివన్నీ ఆ ప్రచారం చేయగలిగాడు.
అది ఇతని వల్ల జరిగిందని అనుకున్నాం. ఇదే కాకుండా కులం మీద దాడి, 36 మంది కమ్మ డిఎస్పీలని, అసలు ఎవరికి కూడా కనీసం తెలుగుదేశం వాళ్ళు కూడా బుర్రలేదు ఆ విషయంలో. వాళ్ళు కూడా కమ్మ 36 మంది డిఎస్పీలు ఎక్కడున్నారా, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు, గల్లా పట్టుకుని ఎక్కడున్నారు చూపించని చెప్పేసి వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి చూపించమని ఉంటే సరిపోయేది. ఆ పని వాళ్ళు చేయలేదు. వాళ్ళేంటి, మేము చాలా కాషాయం కట్టుకున్నాం, బొట్లు పెట్టుకున్నాం, దేవుడు దండం పెడుతున్నాం, మమ్మల్ని ఎవడ ఏమన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. జరగాల్సిన టైమే జరిగిపోయింది, ఓడిపోయారు. ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఒక అరాచకవాది చేతిలోకి వెళ్ళింది. అది నిజంగా అప్పటికి అరాచకవాదా కాదా అంటే జనం అందరూ ఇతను అరాచకవాది కాదు, ముఖం చూస్తే అమాయకంగా ఉంది, ముద్దులే పెట్టాడు, బాగానే తలమే చెయ్యది పెడుతున్నాడు, పర్లేదు అనుకున్నారు. వాళ్ళ నాన్నగారు పరిపాలన అలాగా అందులో ఎంత కొంత చేస్తాడులే లెక్కేసుకున్నారు. ఇవన్నీ అతను రావటం కూల్చివేతతో ప్రారంభించాడు. మొదట తన రాజకీయ ప్రత్యర్థులను వెంటాడాడు, వేధించాడు, రక్తగాయాలు చేశాడు, ఆఖరికి వధించాడు. ఇకపోతే నెక్స్ట్ ప్రజలు ఎవరైతే తనను రావాలనుకున్నారో వాళ్ళందరూ పని మీద పట్టాడు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు మీద పట్టాడు. ఎంప్లాయీస్, పోలీసులు ఎవరూ మినహాయింపలేదు. ఇక దీని అందరికీ కారకుడు ఇతడే అని ప్రజల మనసులో ముద్రింపబడింది. అయితే ప్రశాంత్ కిషోర్ యాక్చువల్గా ఇతను పరిపాలన అయిన తర్వాత అతను తప్పుకున్నాడు అనమాట. అదే అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు అయిపోయింది, అతను పక్క తప్పుకున్నాడు. కానీ మనకు అందరం ఏమనుకుంటాం, ఈడే ఉన్నాడు అనుకోవాలనుకుంటాం. అవును, వీళ్ళ ముఠా ఉంది ఐపాక్ టీం, దాన్ని కూడా లాగేశారని తెలుస్తుంది వార్తలు. ఇది ఈ మధ్య 6 నెలల క్రితం ఎప్పుడు ఇతను సంపద సృష్టించాలి, దాన్ని పంచిపెట్టాలి తప్ప సంపద సృష్టించకుండా అభివృద్ధి లేకుండా ఈ ఫ్రీ బీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇదే ప్లేట్ మార్చేటి ఏటీడీపీ వైపు అని వెళ్తున్నాడా అని అనుమానం వచ్చింది నాకు. సరే ఏమన్నా కానీ అతను సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, అది సక్సెస్ అవ్వలేదు. కానీ అతను మమతా బెనర్జీకి చేశాడు, స్టాలిన్ గారికి చేశాడు, కేజ్రీవాల్ గారికి చేశాడు, నితీష్ కుమార్. అందులో సక్సెస్ రేట్ నితీష్ కుమార్ దగ్గర ఫెయిల్ అయింది, మిగతా అన్ని చోట్ల బాగానే పని జరిగింది అతనికి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే అతను స్ట్రాటజీ వ్యూహాలు చెప్తాడు, వాళ్ళ వ్యూహాలు ఇతను అడిగితే, లేదా అతను పెర్ఫెక్ట్ సర్వే చేసి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాడు పర్ఫెక్ట్గా, అందులో అది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఇచ్చాడు. పలానా గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో వెంకయ్య, సుబ్బయ్య వీళ్ళిద్దరూ పలానా కులానికి చెందినవాళ్ళు, ఈ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య తగాదా ఉంది, నువ్వు మెజారిటీ ఉన్నవాడు తప్పైనా కానీ వాడికి సపోర్ట్ చేసావనుకో నీకు నీ వైపు వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అలాగే. ఇప్పుడు మణిపూర్ గొడవలాగా అనమాట. మణిపూర్ చూడండి, ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళు మైనారిటీ, దాడి చేసిన వాళ్ళు మెజారిటీ. బీజేపీ ఏం చేసింది, జరుగుతున్న అన్యాయం, నిలువెల్ల ప్రజాస్వామ్యం తగలబడిపోతుంది అని తెలిసినా సరే మెజారిటీ వైపు ఉన్నారు. రేపు పొద్దున ఓట్లాడగా ఓటు బ్యాంక్ రాజకీయం అలాంటివి చెప్తాడు ఇతను. అదే జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసినంత సత్య ప్రచారాలు కానీ పరిపాలన అంత దుర్మార్గంగా నాకు ఎక్కడా లేదు చూడండి. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు అర్థం, నీ మొహం ఎలా ఉంటే అలా కనపడుతుంది, అందులో నీ బుద్ధి ఎలా అయితే అలాంటి వ్యూహాలు చెప్తాడు. నువ్వు పద్ధతి అయిన వాడు పెద్ద మనిషి అయితే పెద్ద మనిషిలాగా ఉంటుంది, నువ్వు అత్యంత నీచుడు, క్రూరుడు, జుగుప్సాకరంగా మాట్లాడేవాడు అయితే అలాగ అతని దగ్గర నుంచి. కాబట్టి అతను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు కూడా వీళ్ళకన్నా పెద్ద ముదురు కేసులు అయ్యి ఇతను చెప్పిందంతా విని పనికొచ్చి తీసుకుని మిగతా మన చెరుకు శుభ్రంగా పీల్చేసి మిగతా పిప్పి ఎలా కూసేస్తాం అలా కూసేస్తారు. అందులో నాకైతే సందేహం ఏం లేదు. అతన్ని ఉంచుకుంటారా వాడుకుంటారా ఏమైనా కానీ వాళ్ళు టీడీపీ పరిస్థితి ఇప్పుడు జనసేన టీడీపీ కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్లో చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని చెప్పి అందరూ చెప్పుకుంటారు. మౌత్ టాక్ ఈసారి సైకిల్ వస్తుందంట అని చెప్పుకుంటున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం లాంఛనం, ఇంకా అతను తప్పదో వచ్చేస్తాడు అతనే అని చెప్పుకుంటున్నారు అందరూ. వాతావరణం మారిపోయింది. అది ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ దాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అటు ఇటు, ఎదర్ కమాల్ ఉదర్ ఎదర్, ఇలా అటు ఇటు మారుస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే వాళ్ళు పని అయిపోయింది, ఇంక ఏం చేయాలో తెలియక నిండా మురినోడు చలియటని ఏమీ వ్యూహం వేయలేకుండా మౌనంగా కూర్చున్న వాడిని చూస్తే కూడా భయం వేద్దు కొంతమందికి, ఏ ప్లాన్ వేస్తున్నాడేమో బాగుమని. అలాగా అతను ఏమీ చేయకపోయినా కానీ నిశ్చేష్టుడైపోయినా కానీ అవతల వాళ్ళకి టీడీపీ వాళ్ళు కొంచెం భయం పెట్టాడు. రావడం వాళ్ళు ఈ దప్పడం వేసాడు కదా, అందులో వాళ్ళకి ఆ భయం ఉండిపోయింది. ఏ ప్లాన్ వేస్తున్నాడో బాబు, పైన బాస్ ఉన్నాడు, ఈ బాసు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏటో అనేటువంటిది. అంటే రేపు పొద్దున్న వీళ్ళు గెలుపు
గెలిచిపోయారు అని డిక్లరేషన్ వచ్చిన తర్వాత కూడా అనుమానం ఉంటుంది వాళ్ళకి ఇంకా ఏంటి మనం గెలిచేమో లేదా రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం టైంగా ఆ సర్టిఫికేట్ చింపేసి మళ్ళీ ఎలక్షన్ పెడతారా అన్న డౌట్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక పార్ట్ అంతే. ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చేస్తాడో అతని క్రెడిబిలిటీ తగ్గింది ఈ మధ్య. ఇతను అత్యంత నీచుడు, కాండము తొలుచు పురుగు అని నాలాంటి వాళ్ళు విమర్శించాం అతన్ని. కాబట్టి దాన్ని మాపుకోవాలంటే సక్సెస్ ఉన్న వైపుకి వెళ్ళాలి. కాబట్టి టీడీపీ గెలిచి పొజిషన్లో ఉంది కాబట్టి అటువైపు వచ్చాడని నేను అనుకుంటున్నాను.